ఈ చికెన్ ఫజితాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్ట్రిప్స్, ఈ విధంగా ముక్కలు కొట్టుకున్న చికెన్, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, కారపొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, నిమ్మకాయ, టొమాటో, ఉల్లిపాయ, మొజరెలా చీజ్, ఆరగానో, ఇంకా జీలకర్ర. మొదటగా మనము కుకింగ్ ప్రాసెస్లో కటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కటింగ్స్ చేసుకుందాము. ఇందులో ఎక్కువ ఫ్రై అవ్వాల్సినవి ఏమున్నాయంటే చికెన్ మాత్రమే అనమాట. చికెన్ ఫస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేస్తూ ఉండి ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, మనం పెట్టేసుకుందాం. అలాగే కటింగ్స్ కూడా మొదలు పెట్టేద్దాం. గ్రీన్ బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్ రెండు కూడా కట్ చేసుకుందాము. కటింగ్స్ అవుతున్నాయి. ఈలోపు టైం సేవింగ్ మోడ్లో వెళ్తున్నాం మనం. చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మిగిలిన వెజిటేబుల్స్ కంటే కూడా ఫస్ట్ చికెన్ ఫ్రై చేసేసుకుంటాను. చికెన్ ఫ్రై చేసుకొని తర్వాత సైడ్కి తీసుకొని మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత దీన్ని యాడ్ చేస్తాం. సో ఆల్రెడీ హాఫ్ కుక్ పైన అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు టైం కలిసి వస్తుంది, ప్లస్ కుకింగ్లో కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. దీనిపైన అది చేసుకుంటూ ఉండని మనం ఈ వెజిటేబుల్స్ పని చేద్దాం. ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా స్లైసెసే కొద్దిగా పెద్దగానే చేసుకోవచ్చు అనమాట, చిన్నగా కాకుండా ఈ విధంగా ఈ సైజులో. ఏదైతే చికెన్ స్లైస్ చేసుకున్నామో ఆ సైజు వచ్చే విధంగా చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా ఊజ్ అవుట్ అవుతుంది అందులోంచి, చక్కగా అవనియండి. మనకి ఇంకా కొద్దిగా పని బ్యాలెన్స్ ఉంది. టొమాటో సీడ్లెస్ వాడుకుందాం. ఇట్లా స్ట్రిప్స్ లాగా అన్నమాట. ఫైనలీ గార్లిక్ చాప్ చేసుకుందాం. ఈలోపు చికెన్ కూడా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఫుల్ కుక్ అవసరం లేదు, మళ్ళీ మనం ఎలాగో కుక్ చేస్తాం కాబట్టి అయిన కాడికి సరిపోతుంది. బట్ ఎనీవే ఆల్మోస్ట్ 80 to 90% కుక్ అయిపోయింది అనమాట. దీన్ని నేను డిష్ అవుట్ చేసేస్తాను. ఇప్పుడు అసలు కుకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఆయిల్లో గార్లిక్ వేస్తున్నా. తర్వాత ఆనియన్,
అయిపోయింది. అండ్ నౌ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్స్ వేస్తాం. ఇప్పుడు ఇంకా టొమాటోస్. ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కూడా కుక్ అయ్యాయి. చికెన్ కూడా కుక్ అయింది కాబట్టి తక్కువ టైంలోనే మనం ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ యాడ్ చేస్తాను. చికెన్కి ఇప్పుడు తీసి కాసేపు అయింది కదా, కొద్దిగా టెంపరేచర్ అది డౌన్ అయిపోయి ఉంటుంది. వీటన్నిటితో పాటు టెంపరేచర్ గెయిన్ చేసుకొని వీటితో పాటు కుక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు అన్నీ కూడా ఒక స్థాయిలోకి వచ్చాయి. అండ్ ఫ్లేవర్స్ యాడ్ చేసే టైం వచ్చేసింది. ఫస్ట్ కారపొడి వేసాం, తర్వాత ఆరిగానో, క్యూమిన్ ఆయిల్లో కూడా వేసేస్తుండొచ్చు. ఆ టైంలో కూడా వేసుకుంటే ఆయిల్తో పాటు ఫ్రై అయిపోయి దాంతోపాటు ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. లెమన్, చిల్లీ ఫ్లేక్స్. ఆరిగానో తోటి ఉప్పు కూడా వచ్చేస్తుంది, సాల్టీగా ఉంటుంది కాబట్టి. తక్కువ అవుతుంది అనుకుంటే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తాం. డన్. ఫైనల్లీ మోజరెల్లా వేసి ఆ వేడిలోనే కరిగిపోతుంది. ఇది దించేసుకోవచ్చు అనమాట. స్టవ్ పెట్టేసాం. కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది తెలుసా. మోజరెల్లా అండ్ ఆరిగానో కాంబినేషన్ అవుతుంది కాబట్టి ఆ పిజ్జా ఫ్లేవర్స్ అట్లాంటి వాటితోటి చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్లీ సాగీగా ఉంది కదా, బాగుంది చక్కగా. ఓకే, దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.